నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన భేటీ. పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో భారీ ఊరట, సినిమాలో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత. పార్లమెంట్లో గ్యాస్ సిలిండర్లతో నిరసన, ఇండియా కూటమి ఎంపీల భారీ ఆందోళన. హైదరాబాద్లో పెట్రోల్ సెగ, బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. పెట్రోల్ కొరత ప్రచారం అబద్ధం, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్పై ఏ రకంగా పడనుందన్న దానిపై చర్చించనున్నారు. అఖిలపక్షంలో వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. యుద్ధం వల్ల తలెత్తున్న ఇబ్బందులతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఈ సమావేశంలో వివరించనున్నారు. అలాగే పేద మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా ఊరట దక్కేలా నిర్ణయాలు తీసుకున్నది తెలుపనున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకుండా నిలువరించాలని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. దీంతో ఆయనకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ సినిమాలో నటించడం అనైతికమని, హరిహర వీరమల్లి సినిమా కోసం టికెట్ ధరలు పెంచి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే మంత్రి పదవిలో ఉండి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అయితే విచారణలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బలమైన వాదనలు వినిపించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు సినిమాలో నటించకూడదని ఎక్కడా చట్టపరమైన ఆంక్షలు లేవని, గతంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప అందులో పవన్ కళ్యాణ్ ప్రమేయం లేదని ఏజీ స్పష్టం చేశారు. దీంతో ఈ పిటిషన్ కొట్టివేసిన కోర్టు ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు 2వ రోజు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2వ రోజు విచారణలో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లోని వీరిని విచారించనున్నట్లు సమాచారం. మొదటి రోజు మంగళవారం కస్టడీలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్, నమీష్ శర్మలను సిట్ విచారించింది. ఈ విచారణ సందర్భంగా నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించిందని తెలుస్తోంది. తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా ఉంచి సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పెడ్లర్తో తనకు ఎలాంటి సంబంధం లేదని సిట్ అధికారులతో రోహిత్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో గతంలో డ్రగ్స్ పెడ్లర్లతో వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించిన లావాదేవీలను వారు చూపించడంతో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మౌనం వహించారు. ఆ తర్వాత ముగ్గురిని ఒకే చోటు నుంచి సిట్ అధికారులు విచారించారు. మద్యం మత్తులోనే తాను కాల్పులు జరిపారని ఈ సందర్భంగా వారికి నమీష్ శర్మ తెలిపారు. పోలీసుల వైపు గన్ ఫైర్ చేయాలని తాము నమీష్ శర్మకు ఆదేశాలు ఇవ్వలేదని రోహిత్ రెడ్డితో పాటు అతడి సోదరుడు రితీష్ వెల్లడించారు. మత్తులోనే విచక్షణ కోల్పోయి నమీష్ శర్మ గన్ ఫైర్ చేశాడని రోహిత్ రెడ్డి సోదరులు సిట్ అధికారులకు వివరించారు. సైడ్ ముంగడేం పోలేదు మీరు అడ్డం ఉంటే Photo proceedings and around నెంబర్ 1 పోయిర్రు, నెంబర్ 2 ఓకే.
వెళ్ళమన్నా మీరేం అలా ఫోన్ డౌన్ చేయాలా లోగో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం మరియు మోదీ ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు కత్తులు దూశారు. పార్లమెంట్ ఆవరణలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సామాన్యుడిపై గ్యాస్ ధరల భారం పెరిగిందని వారు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు కేవలం ఎంటీ ప్రామిస్ చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఎంపీలు ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రకార్లు చేతబూని నినదించారు. బీజేపీ హటావో, దేశ్ బచావో అంటూ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం హోరెత్తిపోయింది. దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల కష్టాలను పట్టించుకొని ప్రభుత్వం ఇది. గ్యాస్ సిలిండర్ల ధరల ఆకాశాన్ని నంగుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమవుతోందని విపక్ష ఎంపీలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో చమురు కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని ఆయన ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆయిల్ నిల్వలను పర్యవేక్షిస్తోందని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ పుకార్లను నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టడం వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని, దీనివల్ల సాధారణ వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన విశ్లేషించారు. వాహనదారులు తమ రోజువారీ అవసరాలకు తగ్గట్టుగానే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా ట్యాంకులు నింపుకుని నిల్వ చేయొద్దని కోరారు. ఇదే అదునుగా ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి లాభపడాలని చూస్తే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజలు సమయంను పాటిస్తే సరఫరా యథావిధిగా సాగుతుందని భరోసా ఇచ్చారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ తెలిపారు.
మీరు అక్కడ పోమని ఈ కాలంలో నిలకలగొట్టే తెలంగాణ శాసనసభలో నేడు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సొంత ప్రభుత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనితీరుపై స్పీకర్ నేరుగా అసెంబ్లీలోనే అక్షంతలు వేశారు. స్పీకర్ ఆదేశాలను కూడా మంత్రి బేఖాతరు చేస్తున్నారన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించాలని గతంలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొంగులేటికి సూచించారు. అయితే ఆ ఆదేశాలను మంత్రి పట్టించుకోకపోవడంపై నేడు సభలో తీవ్ర చర్చ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేకపోవడాన్ని స్పీకర్ ఎత్తి చూపారు. గతంలోనే తాము చెప్పినట్లుగా రివ్యూ మీటింగ్ నిర్వహించుంటే నేడు ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని మంత్రికి స్పీకర్ చురకలంటించారు. కనీసం ఇప్పటికైనా సభ ముగిసిన తర్వాత తక్షణమే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న ఇళ్ల వివరాలను వెల్లడించాలని మంత్రిని స్పీకర్ గట్టిగా ఆదేశించారు. గౌరవ మంత్రి గారు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను, అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి. మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటూ. భాగ్యనగరం పెట్రోల్ టెన్షన్తో వణికిపోతోంది. ఒక్కసారిగా నగరంలోని పెట్రోల్ బంకులని వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నగరవాసులను ఆందోళన గురిచేస్తున్నాయి. హైదరాబాద్లోని దాదాపు ప్రతి బంకు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. తెల్లవారుజాము నుంచి వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. అసలు ఇంధన కొరత ఉందా లేదా అన్నది స్పష్టత లేకపోయినా భవిష్యత్తులో దొరకదేమోనన్న భయంతో జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా అమీర్పేట నుంచి యూసుఫ్గూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి గమనిస్తే అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్ మైత్రివనం నుంచి మొదలై యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనదారులు ఎండలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి నరకం చూస్తున్నారు. ప్రభుత్వం లేదా ఇంధన సంస్థలు దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది ప్రజలకు స్పష్టం చేయకపోతే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దయచేసి వాహనదారులు సంయమనం పాటించాలని, కేవలం వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని అధికారులు కోరుతున్నారు. భాగ్యనగరంలో పెట్రోల్ సెగ రాజుకుంటోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం మన ఇంధన నిల్వలపై పడుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా జనం రోడ్లపైకి వచ్చారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదేమోనన్న భయంతో వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అమీర్పేట్, యూసఫ్గూడ, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇప్పటికే కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన మరింత పెరిగింది. ఉన్న స్టాక్ కూడా అయిపోతుందన్న వార్తలతో జనం బంకులను ముట్టడిస్తున్నారు. దీని ప్రభావం నగర ట్రాఫిక్ పై తీవ్రంగా పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు రోడ్ల మీదకు రావడంతో సాధారణ ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి నరకం చూస్తున్నారు. అమీర్పేట నుంచి యూసఫ్గూడ వెళ్లే మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ఈ గందరగోళంపై పౌర సరఫరాల శాఖ మరియు ఇంధన సంస్థల అధికారులు స్పష్టతనిచ్చారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని వారు కొట్టిపారేస్తున్నారు. నగరంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మి బంకుల వద్దకు రావద్దని, దీనివల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ధృవీకరించింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీన్ని ఇంధన కొరతగా భావించొద్దని అసోసియేషన్ తెలిపింది. వినియోగదారులు పుకార్లను నమ్మొద్దని, ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. ఇంధనం దొరుకుతున్న భయంతో బంకుల వద్ద క్యూ కడుతున్నారని, నిల్వలుంచుకునేందుకు ముందస్తు కొనుగోలుతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వెలువడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పేలుడు ఘటన సమయంలో కంపెనీలో ఉన్న పలువురు కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఎవరిని లోపలికి అనుమతించలేదు. జరిగిన వెంటనే మీడియా స్థానికులు అక్కడ చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసి లోపలికి ఎవరిని రానివ్వలేదు. ఘటన గురించి ప్రశ్నించగా అది ప్లాంట్ పేలుడు కాదని, కేవలం లారీ టైర్ పేలిందని చెప్పి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువ ఉండడంతో అదనపు ఫైర్ ఇంజన్లు కూడా రప్పించినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఎవరైనా గాయపడ్డారా, ప్రమాదానికి గల కారణాలేంటి అనే విషయాలు తెలిసే అవకాశం ఉందని ఫైర్ ఇంజన్ అధికారులు పేర్కొన్నారు. క్లియర్ వచ్చింది, ఇక అట్లే వచ్చింది మామూలు. ఇక ఏమంత కనబడుతుంది. ప్రసెంట్ ఎప్పుడే చూడు మనసు చచ్చిపోయేది ఎట్లా అప్పుడే సిలిండర్ బుకింగ్ రూల్స్ ను మరింత ఆయిల్ కంపెనీలు కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజుల తర్వాత రీఫిల్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఉజ్వల కనెక్షన్ ఉన్న వారికి 45 రోజుల తర్వాత బుకింగ్ అనుమతిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి మాత్రమే 25 రోజులకే బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గడువు తేదీకి ముందే సిలిండర్ బుక్ చేస్తే ఆటోమేటిక్గా బుకింగ్ రద్దవుతుందని ప్రకటించారు. పీఎంయూవై వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు నిబంధన వర్తింపు చేశారు. పశ్చిమాసియా యుద్ధంలో పెను సంచలనం నమోదైంది. ఇరాన్తో జరుగుతున్న పోరులో అమెరికాదే పైచేయి అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలను అమెరికా దళాలు సమూలంగా తుడిచిపెట్టేశాయని, ఆ దేశం ఇప్పుడు పూర్తిగా అమెరికా గుప్పెట్లోకి వెళ్లిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక పాఠవం ముందు ఇరాన్ మోకరిల్లిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ గర్వకారణంగా భావించే నావికాదళం, అత్యాధునిక వాయుసేనతో పాటు ఆ దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలను అమెరికా క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా విహరిస్తున్నాయని, ఇరాన్ నాయకత్వం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉందని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇరాన్ రక్షణ కవచం పూర్తిగా చిన్నాభిన్నమైందని, అక్కడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఇప్పుడు అమెరికా అధీనంలో ఉన్నాయని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ మిలిటరీ శక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని అమెరికా మరోసారి చాటుకుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. I can't tell you for sure. I don't like to say this. We've won this. This war has been won. The only one that likes to keep it going is the fake news. I mean, the New York Times, you read the New York Times, it's like we're not winning a war where they have no Navy and they have no Air Force and they have no nothing. And we literally have planes flying over Tehran and other parts of their country. They can't do a thing about it. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా పతనమవుతూ కొనుగోలుదారులు ఆశలు రేకెత్తించాయి. 10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో బుధవారం ఉదయం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా 3,760 రూపాయలు పెరిగి 1,46,670కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,450కి పెరిగి 1,34,450కి ఎగబాకింది. నేడు బంగారం కొనుగోలు చేసే వారికి ఇది అదనపు భారమని చెప్పాలి. వెండి
వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై 10,000 పెరగ నేటి ధర 2,60,000గా ఉంది. ప్రపంచ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరగడం, డాలర్ బలహీనపడమే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై వస్తున్న తాజా వార్తలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. దీనికి తోడు దేశీయంగా వివాహాల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, రూపాయి మారకం విలువలో మార్పులు కూడా ఈ పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరల పెరుగుదల తాత్కాలికమేనా లేక రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.